తీసుకునండి. రోజు కానివ్వండి, ఒక రోజు తప్పించి ఒక రోజు కానీ తీసుకోండి, ఎగ్గు తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పాలకూర, తోటకూర ఇలాంటివి తినడం వల్ల మనకు బ్లడ్ శాతం తగ్గకుండా మనకు బ్లడ్ బాగుంటది. అండ్ మనకు పిల్లల గురించి చాలా చాలా బాగుంటది. అలాగే ఫ్రూట్స్ లో వచ్చేసి ఏ ఫ్రూట్ స్కిప్ చేయకండి. ఏమంటే పొప్పాయ తప్ప, పొప్పాయ పైనాపిల్ ఏమో అది స్కిప్ చేసేసి పర్వాలేదు, కానీ మనకు యాపిల్, దానిమ్మ, మెయిన్ అయితే దానిమ్మ, బీట్రూట్ ఇవైతే మెయిన్ అండి మనకి. ఎందుకంటే బ్లడ్ శాతం పెరుగుతుంది. దాంతో మన బేబీ బాయ్ కానీ బేబీ మన ప్రెగ్నెన్సీలు ఎవరున్నా సరే చాలా చక్కగా పెరుగుతారు. స్టమక్ లో ఎవరున్నా మన బేబీ అనేది గ్రోత్ బాగుండాలి, ఆమె హెల్దీగా పుట్టాలని అంటే మనమైతే ఇవైతే తింటూ ఉండాలండి. మనకు తినబుద్ధి కాదు ఆ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ట్రై చేయాలి. అలాగే తినబుద్ధి కాకపోతే అవి అలా తినడం కన్నా జ్యూస్ చేసుకొని తాగదే ఇంకా బెటర్ అండి. జ్యూస్ చేయించుకొని తాగేసేయండి. ఇవి జ్యూస్లు తాగాలంటే అంటే 4 కానీ మధ్యాహ్నం 1కో అలా